దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ ఆదికాండం 12:14 మనం చదివినటువంటి సందర్భం ఏంటంటే, సారా చాలా సౌందర్యవతట. అప్పుడు వయసు సుమారుగా తనకైతే నాకు తెలిసి సుమారుగా ఒక 65 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఎంత? 65. ఈ 65 సంవత్సరాలలో కూడా ఇంకా మళ్ళీ ఇది ఐగుప్తులో ఇంకా గెరారు రాజు కూడా తీసుకెళ్తాడు. అప్పుడు 90 ఏళ్ళు. అన్ని సంవత్సరాలలో కూడా ఆమె అంత సౌందర్యంగా ఉందంటే ఆలోచించండి. అయితే ప్రియులారా, ఆమె మాత్రమే కాదండి. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రిబకా కూడా 24:16, ఆదికాండం 24:16 చదవండి. రిబకా కూడా చాలా చక్కనిదట. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె మాత్రమే కాదండి, ఇంకా రాహేలు కూడా చాలా సౌందర్యవంతురాలు. 29 ఆదికాండము 17 29:17. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలైతే ఏమా రూపవతియు సుందరియునై ఉండెను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రియులారా, ఈ ముగ్గురు స్త్రీమూర్తులు ఈనాటి సంఘానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. అంటే ఆ స్త్రీమూర్తులు ఎంత అందంగా, ఎంత సౌందర్యంగా, ఎంత చక్కగా ఉన్నారో, ఈనాడు క్రీస్తు సంఘము కూడా అంత అందంగా, అంత సౌందర్యంగా ఉందని మనము చెప్పుకోవడానికి డౌట్ పడనవసరం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడే లేఖనాలలో పోల్చాడు. అపోస్తలుడైన పేతురు ద్వారా కూడా విషయాన్ని చెప్పారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 5వ వచనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పూర్వము పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని, ఆ ప్రకారము శారా అబ్రహాముకు లోబడ్డారట. మీరును అంటే ఎవరు? మీరంటే సంఘము కూడా సారాలాగా. అంటే ఆ స్త్రీమూర్తులు కూడా సంఘానికి పోలికలుగా చెప్తున్నాడు. అంతెందుకు, రాహేలు ఎంత సౌందర్యవతో, శారా ఎంత సౌందర్యవతో, రిబ్కా ఎంత చక్కనిదో, అలాగునే ఈనాడు భూమి మీద సంఘము కూడా, సార్వత్రిక సంఘము, సూలమ్మితి సంఘము కూడా అంత సౌందర్యం గలదేనని లేఖనాలు, సాక్షాత్ యేసు ప్రభు వారే పరమగీతాల్లో సాక్ష్యమిస్తాడు మనకి. పరమగీత గ్రంథములో 1:8 చదవండి. నారీమణి సుందరి చాలు. ఏటట? నారీమణి సుందరి. సంఘం అంత సౌందర్యం అన్నమాట. తర్వాత 2:11 నా ప్రియురాల సుందరీవతి, ఎంత సౌందర్యమో. అదే 4వ అధ్యాయం 1వ వచనం, నా ప్రియురాల నీవు సుందరివి. ఇంకా 7వ అధ్యాయం 6వ వచనం, నీవు అతి సుందరమైన దాను. హల్లెలూయా. ఈ వర్ణనంతా ఎవరి కోసం అండి? సంఘము కొరకు. హల్లెలూయా. కనుక వినండి, అబ్రహాము భార్య అయిన సారాలా, ఇస్సాకు భార్య అయిన రిబకాలా, ప్రియులారా యాకోబు భార్య అయిన రాహేలులా ఎంత సౌందర్యం అయితే వారు ఉన్నారో, సంఘము కూడా అంత సౌందర్యంగానే ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ప్రయోజనం ఏముంది? లాభమేముంది? ఎంత అందమైతే ఏముంది, కానీ పురుషుని కోసం పిల్లల్ని మాత్రం కనలేకపోతుంది శారా. అర్థమైందండి? పురుషుని కోసం పిల్లల్ని
కనలేకపోతుంది. ఎంత సౌందర్యం అయితే ఉంటే ఏముంది, బిడ్డల్ని కనాలిగా. కనుక ఈనాడు సంఘ విశ్వాసులు, ఈనాటి సంఘ నాయకులు కూడా గ్రహించవలసినటువంటి ప్రత్యేకమైన ఒక అత్యవసరమైన విషయం ఏమంటే, ఈ రోజుల్లో సంఘాలు, చర్చీలు అద్భుతమైన పరిచర్యలు చేస్తున్నాయి, జరిగిస్తున్నారు సేవకులు. ఏదో మంచి సభలు జరిగాయి, బోల్డ్ మంది విశ్వాసులు వచ్చారు, 20,000 మంది వచ్చారు, 50,000 మంది వచ్చారని సంబరపడిపోతున్నారు. టీవీల్లో వాక్యాలు మేము చెప్తున్నాం, టీవీల్లో వాక్యాలు చక్కగా వ్యూస్ ఎక్కువ పెరుగుతున్నాయని చాలా సంబరపడిపోతున్నారు. అలాగని యూట్యూబ్లో కూడా కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసుకొని మంచి మంచి సందేశాలు ఇస్తున్నారు, అందరూ చూస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుందని సంతోషపడిపోతున్నారు. తర్వాత పెద్ద పెద్ద చర్చిలు మేము కట్టేశాము, హ్యాపీగా ఏసీ చర్చిలు కట్టామనుకొని ఆనందపడిపోయి సంబరపడిపోతున్నారు. అలాగే మా స్వస్థత కూటాల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయనుకొని మేము కళ్ళారా చూస్తున్నామనుకొని సాక్ష్యాలు చెప్తూ మురిసిపోవడం కాదు, అత్యవసరంగా మనము తెలుసుకొని అవలంబించాలి. మరో విషయం ఏంటంటే, ఇంతమంది సువార్త చేసిన, ఎన్ని కూటాలు పెట్టినా సరే రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని ఎవరు కూడా అడగటం లేదు. ఎందుకు ప్రభా అలా ఎవరు అడగట్లేదు? వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే, స్వస్థతలు పొందిన వాళ్ళందరూ చాలామంది ఎక్కువ శాతం దేవుని బిడ్డలే. అన్యుడు ఒకవేళ స్వస్థత పొందినా మళ్ళీ రాడు, బాగుపడిపోయిన దేవుని స్తోత్రం కానుకేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఏదో 1000కో 2000కో కొంతమంది, అంటే 1000లో ఒకరో 2000 మందిలో ఒకరో ఇద్దరు ముగ్గురు అలాగ అప్పుడప్పుడు కొత్తగా నూతనంగా వస్తున్నారే తప్ప, ఒక ప్రసంగానికి ఒక్క రోజులో 1 గంటలో పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షణ పొందినట్లుగా, అయితే మేమేమి చేయాలి చెప్పండి అని అడిగినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు. పిల్లారా గమనించండి. అందుకని రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని ఎవరు అడగటం లేదు. నాయన అలా జరగాలంటే మేమేమి చేయాలనుకుని దేవుని సన్నిధిలో మనం ముందు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా గమనించండి. మరి ప్రసంగించినప్పుడు, పేతురు ప్రసంగించినప్పుడు అన్ని వేల మంది ఒక్కసారి రక్షణ పొందినట్లుగా మనమెందుకు అన్ని ఆత్మలు మనం రక్షించడం లేదు, ఆ విధంగా ప్రభు ఎదుగు నడిపించడం లేదు అని మనము ఆలోచన చేస్తే, గమనించండి, మనం ఏం చేయాలి అలాగ ఆత్మలు రక్షించబడాలి అంటే? పేతురు ప్రసంగించినప్పుడు, స్వార్థ చేసినప్పుడు అనేకులు మారుమనసు పొంది ప్రజలు తండోపతండాలుగా మందిరానికి, సంఘానికి రావాలంటే అసలు సేవకులు, విశ్వాసులు, నాయకులు మనము ఏం చేయాలంటే, రాహేలు గొడ్రాలండి. రాహేలు ఏం చేసిందో తెలుసా? గొడ్రాలైన రాహేలు భర్త దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? ఆదికాండం 30 మొదటి 2 వచనాలు చదవండి. తన అక్క యందు అసూయపడి యాకోబుతో అంటుంది రాహేలు కోపంతో వెళ్ళి, ఏమండి నాకు గర్భఫలం ఇయ్యో, లేకపోతే నేను చచ్చిపోతాను. ఏమంటున్నారండి? నాకు గర్భఫలం కావాలి, లేకపోతే నేను చచ్చిపోతానండి అని భర్త యాకోబు దగ్గరికి వెళ్ళి రాహేలు ఏడుస్తుంది. ఆ మాటకి యాకోబు ఊరుకుంటాడు, అతను కూడా కోపం ఎక్కువైపోయింది. చదవండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కనగా, దేవునికి ప్రతిగా ఉన్నాను. నేను దేవుణ్ణేటి, నేను దేవుణ్ణా, గర్భఫలం నీకు ఇవ్వడానికి మతిలేని మాట్లాడతావు కానీ అన్నట్టుగా అంటున్నాడు ఆయన. అప్పుడు రాహేలు ఒక విషయాన్ని గ్రహించింది. ఏంటో తెలుసా? ఓహో, గర్భఫలం అనేది నా భర్త వల్ల కూడా కాదన్నమాట, దేవుడు ఇస్తేనే నాకు
కలుగుద్ది అని గ్రహించి ఏం చేసిందో తెలుసా? దేవుని దగ్గర అడిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గర అడిగిందండి ఆమె? దేవుని దగ్గర అడిగింది. కాబట్టి గర్భఫలం ఆమెకు దొరికింది. హన్నా కూడా సేమ్ అంతే. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే హన్నా దైవ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు హన్నా యొక్క ప్రార్థన విని గర్భఫలాన్ని ఇస్తే ప్రవక్త అయిన సమూయేలు పుట్టాడట. హల్లెలూయా. దేవుడు మనకు ఈ యొక్క లేఖనాల ద్వారా చూపిస్తున్న విషయం ఏంటంటే, అత్యవసరంగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమంటే, పిల్లారా గమనించండి, మనము దేవుని కొరకు పిల్లల్ని కనాలి అంటే దేవుని కొరకు నూతనమైన ఆత్మల్ని మనం కనాలి అనుకుంటే, మనకున్నటువంటి పెద్ద పెద్ద మందిరాలను బట్టి, మనకున్నటువంటి పెద్ద మీటింగ్స్ పెట్టిన దానిని బట్టి, మనం చేస్తున్న సువార్తలను బట్టి, మనం చెబుతున్న వాక్యాల టాలెంట్లను బట్టి, జరుగుతున్న అద్భుతాలను బట్టి కాదు. తద్వారా ఆత్మలను మనం కనలేము, రక్షించలేము. అర్థమైందా? రాహేలుకి బిడ్డలు కలగాలి అంటే యాకోబు వల్ల కూడా అది కాదు. ఎవరి వల్లట? నేను దేవుడినా నీకు బిడ్డలు ఇవ్వడానికి. బిడ్డలు ఇచ్చేవాడు దేవుడా? ఎస్. మన ద్వారా యేసయ్య కొరకు ఎంత అందమైన సంఘమైన, ఎంత జ్ఞానయుక్తమైన, ఎంత ఆత్మవరాలు పొందిన సంఘమైన ఉజ్జీవాన్ని చూడాలంటే, వందల వేల కొలది ఆత్మలు రక్షించాలంటే, జన్మనివ్వాలంటే, మన ప్రాణప్రియుడు యజమానికి సంతోషపెట్టాలి అంటే ఆయనే దిగి రావాలి, ఆయన అనుగ్రహించాలి. రాహేలు వెళ్ళి ప్రార్థించింది, నాకు బిడ్డలు ఇవ్వండి అని. కాబట్టి బిడ్డలు ఇచ్చినట్టుగా మనం బ్రతుకుల్లో గొడ్రాలుగా మిగలొద్దు. కొన్ని ఆత్మలు రక్షించాలి. మనం రక్షించాలనుకుంటే అది నీ చేత కాదు, నా చేత కాదు, నువ్వు చేస్తున్న స్వార్థ వల్ల కాదు, నీ చేస్తున్న పాడుతున్న పాట వల్ల కాదు, పెడుతున్న మీటింగ్ల వల్ల కాదు, లేదా పెద్ద పెద్ద మందిరాల వల్ల కూడా కాదు. ఒకటే, ఆయన అనుగ్రహించాలి. కాబట్టి నా బ్రతుకులో కొన్ని ఆత్మలు రక్షించడానికి నాకు ఆత్మీయ బిడ్డలు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాలి. తద్వారా మరికొన్ని ఆత్మలు నీ ద్వారా దేవుడు రక్షించడానికి ఆయనే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే మన శక్తి యుక్తి చేత బిడ్డల్ని, ఆత్మీయ బిడ్డల్ని, ఆత్మల్ని మనము రక్షించలేము. ఎవరు దిగి రావాలి? దేవుడి దగ్గర. ఆయనే తన పనిలో మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే అప్పుడు మీ అత్త బారుతారు. ఎందుకు? ఆయన అనుగ్రహించే బిడ్డని ఇచ్చానులే, ఒక ఆత్మ రక్షించే భాగ్యం నీకు ఇచ్చానులే. నువ్వు అడగాలి, నాకేం వద్దులేండి గొడ్రాలుగా మిగిలిపోతానంటే. ఇప్పుడు సారా గొడ్రాలుగా మిగిలిపోతే ఇక అబ్రహాముకి ఈ సంతోషం ఏముంది? ఉందా? ఉంటుందా? ఉండదే. గొడ్రాలు విలువ ఉండదు. మళ్ళీ తొందరపడి మరికొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? అరే ఎలాగైనా మేము ఆత్మలు రక్షించాలరా బాబు, సంఘాలు కట్టాలరా, దేవుడికి కొన్ని ఆత్మలు ఇవ్వాలరా అని ఎలాగైతే రాహేలుకి ఆశ ఉంది, యాకోబుకి నేను బిడ్డలు కనివ్వాలి, అబ్రాహాముకి నేను బిడ్డలు కనివ్వాలని ఆశ ఉంది కదా, అలాగే సంఘానికి విశ్వాసులకు ఉంటుంది కొన్ని ఆత్మలు రక్షించాలని, పాస్టర్ గారులు కూడా ఉంటుంది. ఆ క్రమంలో సారా చేసిన తప్పు మనం చేయకూడదు. సారా ఏం చేసిందో తెలుసా? తను కనలేదు, ఎవరో కన్నా బిడ్డను అబ్రాహాముకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కాబట్టి తన దగ్గర దాసిని తీసుకొచ్చి అబ్రాహాము పెళ్లి చేస్తే బిడ్డ ఇస్మాయిల్ పుడితే ఇదిగో నీ సంతానోడు దేవుడు ఒప్పుకోడు. చాలామంది ఏం చేస్తారు? కొత్త సంఘాలు కట్టాలనుకొని చర్చిలు కడతారండి. వేరే సంఘస్థులకు ఆత్మలు లాగేసి, ఆహా చూసావా దేవుడి కోసం నేను కొన్ని ఆత్మలు సంపాదించానని. అది లెక్కలోకి రావు, అది దేవుడి చిత్తం కాదు. అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి మనమే కనాలి. అబ్రహాముకి సారా కన్నట్టుగా, యాకోబుకి రాహేలు కన్నట్టుగా యేసయ్యకు కొన్ని ఆత్మలను మనమే కనాలి. గొడ్రాలుగా ఉండడానికి వీలు లేదు. అలా కనాలంటే ఆయన దయ కావాలి. ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థించాలి? బిడ్డల్ని కనే భాగ్యము, ఆత్మలు రక్షించే భాగ్యము నువ్వు సంకల్పించు ప్రభు అంటే కార్యం ఆయన చేస్తాడు. అర్థమైందండి? అలా చేయాలి అంటే ఆయన దిగి రావాలి. అర్థమవుతుంది? ఉజ్జీవం ఎందుకు? దేవునికి సంతోషపెట్టడానికి, దేవునికి ఆత్మీయ బిడ్డలు కని అప్పగించడానికి ఉజ్జీవము అవసరం. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి.